కాదేది కవితకు అనర్హం అని చెప్పి ఒక మంచి తెలుగు కవి చెప్పాడు. మన వాళ్ళు కాదేది వ్యాపారానికి అనర్హం అని చెప్పి ప్రూవ్ చేస్తున్నాడండి. యాదాద్రి జిల్లా భువనగిరికి సంబంధించి మొవ్వ రమేష్ అండ్ శ్వేత వీళ్ళిద్దరూ కలిసి రోడ్డు పక్కన తాటి ముంజలు ఉంటాయి కదండి, ఎవరు పట్టించుకుంటాం, పెద్దగా పట్టించుకోం. మనం ఎప్పుడైనా ఒకసారి తింటాం, పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఏమో వాటి షేపు, ఇగో చూసారు ఎలా ఉందో తాటి చెట్టు, నచ్చదు చాలామందికి. కానీ ఇవే తాటి ముంజల్ని విదేశాలకి సప్లై చేస్తూ, విదేశాలకి ఎగుమతి చేస్తూ బాగా సంపాదిస్తున్నారండి. రెండు చేతిలో సంపాదిస్తున్నారు. అంటే కాస్తో కూస్తో అనుకుంటారేమో, టన్నులు పంపిస్తున్నారు. డే బై డే 1.5 టన్నులు పంపిస్తున్నామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. స్వయంగా తెలుగు ఫుడ్స్ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టారు. అక్కడున్న మన తెలుగు వాళ్ళు ఎక్కడ అమెరికా కానీ, యూరోప్ కానీ, మలేషియా కానీ ఇక అందినండి. చాలా దేశాలకైతే ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు ఇప్పుడు. ఇక అందులో చక్కగా 100 గ్రాముల దగ్గర నుంచి 200, 300 గ్రాములు ఇట్లాగా తాటి ముంజల్ని చక్కగా ప్యాక్ చేసి అక్కడికి పంపిస్తున్నారు. ఏంటి తాటి ముంజలు పిచ్చి అని మీకు డౌట్ రావచ్చు. తాటి ముంజల్ని మనం అంటే పట్టించుకోవట్లేదు, కానీ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు దానికి ఉన్న ప్రాముఖ్యతని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి అందరికీనండి. ఐస్ యాపిల్ కదా, ఈ వేసవ కాలం చాలా మంచి ఫుడ్, మంచి ఉపశమనాన్ని ఇచ్చే ఫుడ్. పైపెచ్చు మనం రోజువారీ తినే వాటిలో 99% పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్. 1% కూడా కెమికల్స్ పెస్టిసైడ్స్ లేనిది ఏదైనా ఉంది అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. అదిగో చూసారుగా, దానికి ఎవరు మందు కొడతారు, ఎవరు మందేస్తారు చెప్పండి. సో అది కాకపోతే ఆ ముంజల్ని దింపిన తర్వాత, ఆ తాటి కాయల్ని దింపిన తర్వాత ఆ డ్రైనేజ్ పక్కల నీళ్ళల్లో వాటిల్లో కడగటం ఇలాంటి కొన్ని చోట్ల చేస్తున్నారని ఉంది. మీరు తినేటప్పుడు అది మాత్రం చూసుకోండి. అంటే ఆ మూసి నీళ్ళల్లో ముంచేస్తున్నారు, నిగనిగలాడేలాగా చేస్తున్నారు అని చెప్పి అది మాత్రం చెక్ చేసుకోండి. ఎందుకంటే అతను కోసే అతను అంత హైజీన్గా చేతులు ఏమీ ఉండవు. మళ్ళీ ఆ నీళ్ళల్లో పెట్టిన చేతులే ఈ ముంజల మీద పెట్టి మనకిస్తాడు. లేనిపోని గొడవ మళ్ళీ ఈక్వలీ దగ్గర నుంచి చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. కానీ తాటి ముంజలు చక్కగా హైజీన్గా తీసుకోగలిగితే 1-2 కాదు, అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి నేను ఇంతకుముందు చెప్పిన రీల్స్లో కూడా చెప్పానండి. ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. సో బిజినెస్ చెయ్యాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఐడియాస్కి కరువేమీ లేవండి. సో మీరు చెయ్యాలి అనుకుంటే మొదలెట్టేయండి. అంటే తాటి ముంజలు చేయమని కాదు నా ఉద్దేశం. దేనికి డిమాండ్ ఉందో, జనం దేన్ని ఇష్టపడుతున్నారో, దేన్ని కోరుకుంటున్నారో దాన్ని చక్కగా వాళ్ళ చేతికి అందించగలిగితే, ఉన్నంతలో తక్కువ రేట్లో అందించగలిగితే అదే బిజినెస్ సక్సెస్ అంటాను. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.